మనం ప్రతిరోజూ కార్లు, బస్సులు వాడుతూ ఉంటాం కదా. కానీ వాటిని నడిపించే ఇంజిన్ లోపల ఎంత అద్భుతమైన టెక్నాలజీ దాగుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ మన ప్రయాణాలని ఎలా ఇంత సులువుగా మార్చేసిందో దాని కథేంటో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. మనం కారుకి తిప్పగానే లేదా స్టార్ట్ బటన్ నొక్కగానే ఇంజిన్ లోపల ఏదో ఒక పెద్ద ప్రక్రియ మొదలవుతుంది. అసలు ఏంటది? దానికంత శక్తి ఎక్కడి నుంచొస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు మనం సమాధానాలు తెలుసుకుందాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అనేది చిన్న చిన్న కంట్రోల్డ్ పేలుళ్ల ద్వారా పనిచేస్తుంది. అవును, నిజంగా పేలుళ్లే. ఇది ఇంధనాన్ని, గాలిని కలిపి మండించడం ద్వారా వచ్చే శక్తితో పిస్టన్లను కదిలిస్తుంది. ఆ కదిలికే మన వాహనాలను ముందుకు నడిపిస్తుంది అన్నమాట. సరే, ఇప్పుడు మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఈ మొత్తం ఇంజన్ వెనుకున్న బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఒక చిన్న మూసి ఉన్న ప్రదేశంలో జరిగే పేలుడు నుంచి వచ్చే అపారమైన శక్తిని వాడుకోవడమే. మరి ఈ శక్తిని పుట్టించడానికి రకరకాల ఇంధనాలను వాడొచ్చు. మనందరికీ తెలిసిన పెట్రోల్, డీజిల్ చాలా కామన్. కానీ సహజ వాయువు, బయోడీజిల్ లాంటివి కూడా ఉన్నాయి. ఏ ఇంధనమైనా సరే దాని ఒక చిన్న క్లోజ్డ్ స్పేస్లో మండిస్తే చాలు విపరీతమైన శక్తి రిలీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మన విశ్లేషణలో చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చేసాం. కార్లు, బస్సుల్లో ఉండే సాధారణ 4-స్ట్రోక్ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. అదేంటో చూద్దాం పదండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం ఈ 4 పదాలే: సక్, స్క్వీజ్, బ్యాంగ్, బ్లో. వినడానికి కొంచెం ఫనీగా ఉన్నా ఇంజిన్ మొత్తం రహస్యం ఈ 4 మాటల్లోనే దాగి ఉంది. అసలు వీటికి అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. ఇవే ఆ 4 దశలు: సక్, స్క్వీజ్, బ్యాంగ్ మరియు బ్లో. దీన్నే 4-స్ట్రోక్ సైకిల్ అంటారు. ఈ 4 స్టెప్స్ కంటిన్యూస్గా రిపీట్ అవుతూనే ఉంటాయి మన వాహనాన్ని ముందుకు నడిపించడానికి. ఇప్పుడు ఒక్కో దాని గురించి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ స్టెప్ సక్, అంటే లోపలికి పీల్చుకోవటం. ఇంజన్ ఒక పెద్ద శ్వాస తీసుకుంటున్నట్టు ఊహించుకోండి. సిలిండర్లో ఉన్న పిస్టన్ కిందకి వెళ్తుంది. అదే టైంలో ఒక వాల్వ్ తెరుచుకుని గాలిని, ఇంధనాన్ని ఒక మిక్స్చర్లా లోపలికి లాక్కుంటుంది. రెండో స్టెప్ స్క్వీజ్, అంటే గట్టిగా నొక్కడం. ఇందాక కిందకెళ్లిన పిస్టన్ ఇప్పుడు ఫాస్ట్గా పైకి వస్తుంది. అలా వస్తూ లోపలున్న గాలి, ఇంధనం మిశ్రమాన్ని ఒక చిన్న ప్లేస్లోకి అదిమి పెడుతుంది. ఇలా గట్టిగా నొక్కడం వల్ల ఆ మిక్స్చర్ ఇంకా పవర్ఫుల్గా పేలడానికి రెడీ అవుతుంది. ఇక మూడోది బ్యాంగ్. అసలు మ్యాటరంతా ఇక్కడే ఉంది. పిస్టన్ అలా పైకి చేరగానే స్పార్క్ ప్లగ్ ఒక చిన్న నిప్పురవ్వను పుట్టిస్తుంది. అంతే, ఆ ఒత్తిడిలో ఉన్న మిశ్రమం ఒక్కసారిగా భగ్గుమని పేలుతుంది. ఆ పేలుడు శక్తి పిస్టన్ను చాలా బలంగా కిందుకు తోస్తుంది. మన వాహనం కదలడానికి కావలసిన అసలైన పవర్ ఇక్కడే జనరేట్ అవుతుంది. చివరిగా బ్లో, అంటే బయటకు పంపించేయడం. పిస్టన్ మళ్లీ పైకొస్తుంది, కానీ ఈసారి ఇంకో వాల్వ్ తెరుచుకుంటుంది. పేలుడు తర్వాత మిగిలిపోయిన పొగ, వేస్ట్ గ్యాసెస్ అన్నింటినీ పిస్టన్ బయటకు నెట్టేస్తుంది. ఇంజిన్ శ్వాస వదిలినట్టు అన్నమాట. దీంతో సిలిండర్ మళ్లీ మొదటి స్టెప్కి రెడీ అవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ నిమిషానికి వేలసార్లు జరుగుతూ ఉంటుంది. సరే, 4-స్ట్రోక్ ఇంజిన్ సంగతి చూశాం. మరి మోపెడ్లు, గడ్డికోసే మెషిన్లు లాంటి చిన్నవాటిలో వాడే 2-స్ట్రోక్ ఇంజిన్ సంగతేంటి? ఇది చాలా సింపుల్గా, తేలికగా ఉంటుంది. 4-స్ట్రోక్కి దీనికి తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ తేడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 4-స్ట్రోక్ ఇంజిన్ 2 సార్లు తిరిగితే ఒకసారి పవర్ వస్తుంది. కానీ 2-స్ట్రోక్ ఇంజిన్లో ప్రతి ఒక్కసారి తిరిగినప్పుడు పవర్ వస్తుంది. అందుకే ఇది తేలికగా, ఎక్కువ పవర్ఫుల్గా అనిపిస్తుంది. కాకపోతే దీనికి మైలేజ్ తక్కువ, పొల్యూషన్ ఎక్కువ. అందుకే వీటిని వేర్వేరు వాహనాల్లో వాడతారు. ఈ 2-స్ట్రోక్ సైకిల్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, ఎందుకంటే ఇది 2 పనుల్ని ఒకేసారి చేస్తుంది. పిస్టన్ కదులుతున్నప్పుడే ఒకవైపు కొత్త ఇంధనాన్ని లోపలికి తీసుకుంటూ మరోవైపు దాన్ని కంప్రెస్ కూడా చేసేస్తుంది. అలాగే పవర్ స్ట్రోక్, ఎగ్జాస్ట్ స్ట్రోకులు కూడా దాదాపు ఒకేసారి జరిగిపోతాయి. అందుకే ఇది సింపుల్గా ఉన్నా దీని వర్కింగ్ అర్థం చేసుకోవడం కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. సరే, ఇప్పుడు కాస్త పెద్ద పిక్చర్ చూద్దాం. మనం మాట్లాడుకుంటున్న ఈ టెక్నాలజీ ఒక శకాన్నే సృష్టించింది. కానీ ఇప్పుడు ఆ శకం ముగింపు దశకు వచ్చిందా? ఈ చివరి విభాగంలో దాని గురించే మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. 100 సంవత్సరాలకు పైగా
ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. మనుషుల్ని, వస్తువుల్ని ఒకచోటి నుంచి ఇంకో చోటికి అంతకుముందెన్నడూ లేనంత వేగంగా తీసుకెళ్ళింది. మన మోడర్న్ వరల్డ్ మొత్తానికి ఇదే పునాది వేసిందని చెప్పచ్చు. కానీ ఇప్పుడు కాలం మారుతోంది కదా, పర్యావరణం గురించి అందరూ ఆలోచిస్తున్నారు. దీంతో ఫోకస్ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల వైపు షిఫ్ట్ అవుతోంది. టెస్లా, నిస్సాన్, రెనాల్ట్ లాంటి పెద్ద కంపెనీలు ఈ మార్పును ముందుండి నడిపిస్తున్నాయి. ఈ దెబ్బకి మన పాత ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ భవిష్యత్తు ఏంటన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. కాబట్టి ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఇంతటి గొప్ప టెక్నాలజీ నెమ్మదిగా కనుమరుగవుతున్న ఈ టైంలో మనం అసలు ఏం కోల్పోతున్నాం? కేవలం ఒక మెషీన్ మాత్రమేనా? లేక దాంతోపాటు వచ్చే ఆ ఇంజిన్ సౌండ్ని, ఆ ఫీల్ని, ఒక శతాబ్దపు చరిత్రని కూడా కోల్పోతున్నామా? దీని గురించి ఆలోచించాలి.